అయ్యయ్యో ఏంటండి మొత్తం మీరే పితికేసుకుంటున్నారు. దీన్ని కొంచెం తాగనివచ్చు కదండి. పాపం అండి. పాపమా ఏంట్రో? అది పాపం అనుకుంటే మనం పాపం అయిపోతాను రా. మనం పాపం అయిపోవడం ఏంటండి? మరి కాదేంటి? పొద్దున్నే కాఫీ తాగాలి, దానికి పాలు కావాలా? అన్నం ముందు కూర్చున్నాక ఆవకాయలోకి నెయ్యి కావాలి, దానికి పాలు కావాలా? ఎన్ని కూరలు తిన్నా శివరాఖరికి పెరుగు కావాలి, దానికి పాలు కావాలా? ఎండన పడి వస్తే దావతికి మజ్జిగ కావాలి, దానికి పాలు కావాలా? పండక్కి పాలు కావాలి, పెళ్లికి పాలు కావాలి, శోభనానికి పాలు కావాలి, బిడ్డ పుడితే పాలు కావాలి. అంతెందుకురా, రోజు గుళ్ళో రాములోరికి చేసే అభిషేకానికి కూడా పాలు కావాలి. ఏంట్రా పొద్దుటే నా కొంత మీద పడ్డారే? ఆ బెమ్మాన కూడా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్షన్ లో పోటీ చేశాడు కదా బాబాయ్. డిపాజిట్ కూడా దక్కలేదు, తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేసేస్తుంది. మనం జాలి పడాల్సింది బాధపడాల్సింది బెమ్మనగడు గురించి కాదు, మరి మన గురించి గెలిచిన ఎమ్మెల్యే గురించి. ఆ బ్రహ్మన్నే కాదు, వాడి బాబు దిగొచ్చినా సరే సీతమ్మ తల్లి డ్యామ్ ఆగదు. కరువుతో కటకటలాడే నా ప్రజానీకానికి డ్యామ్ కట్టించి పచ్చటి పొలాలతో సుఖంగా ఉండేటట్టు చేస్తాం. నమస్కారం అన్నయ్య. నమస్కారం 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 నమస్కారం. ముద్దొచ్చెత్తనావన్నయ్యా, నా మీద పెద్ద మెజార్టీతో భలే గెలిచేసావన్నయ్యా. నువ్విప్పుడు గెలిచిన ఎమ్మెల్యేవి, నేను ఓడిపోయిన ఎదవని. ఎలక్షన్ పేరు చెప్పి 5 కోట్లు అలా జనం మీద ఇసిరేశాను. నువ్వేమో సీతమ్మ తల్లి డ్యామ్ అన్నావు, నీకు గుద్దేశారు కొడుకులు. మంచి పనులు మాత్రం మానొద్దన్నయ్యా. రోడ్లేంచన్నయ్యా, కరెంటు కూడా ఎట్టించన్నయ్యా. ఆ సీతమ్మ తల్లి డ్యామ్ జోలికి మాత్రం వెళ్ళొద్దన్నయ్యా. నిజమన్నయ్యా, ఎవరా డ్యామ్ జోలికెళ్ళినా పాపం విచిత్రంగా చచ్చిపోతున్నారన్నయ్యా. రక్తం కక్కుకొనొకడు, గుండె ఇంకొకడు, యాక్సిడెంట్ అయ్యి మరొకడు. అదేంటో ఆ రాములోరికి నాకు నీకూడా తెలుసన్నయ్యా. ఆ డ్యామ్ వద్దన్నయ్యా. పూజారి గారు, అసలు దేవుడు ఉన్నాడండి? అయ్యో ఏమిటి అప్రాచ్య మాటలు? పాపం అండి, నింపలేసుకోండి. దేవుడే లేకపోతే మనం ఎలా బతుకుతున్నాం? ఏం బతుకులరా అంజీ, గుళ్ళో ప్రసాదం తిని కడుపు నింపుకోవాల్సి వస్తుందిరా. భూములుండి పండించలేకపోతున్నాం, నీళ్లు లేక, నీళ్లుండి తాగలేకపోతున్నాం, కొనుక్కోవడానికి డబ్బులు లేక, గాలుండి పీల్చలేకపోతున్నాం, ప్రతి గాలి నా కొడుకు లీడర్ అయిపోయి మొత్తం దేశాన్ని పొల్యూట్ చేయడం వల్ల డబ్బులు సంపాదించలేకపోతున్నాం, సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాలో అర్థం కాక, నిజమని తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నాం అండి. నిజమే పెద్ద అబద్ధం అయిపోయింది కాబట్టి. వేళకోళంగా మాట్లాడినా పచ్చి నిజాలే మాట్లాడారా? మరి సీతమ్మ తల్లి డ్యామ్ కి రావణాసుల్లా గడ్డం పడిన బ్రహ్మంగాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడండి మన దేవుడు? తప్పు. మనిషి బతకడానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు. అయినా మనిషి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలనే మాయలో పడి ఆయన పక్కన ఉండే అర్హతను కోల్పోతున్నాడు. కానీ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ సాటి మనిషిలో భగవంతుని చూసే మనిషికి ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంటాడు. అందువల్ల మనం ఎప్పుడు ఆయన పక్కన ఉండే అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడు ఆయనే మంచిది డ్యామ్ పూర్తి చేయిస్తాడు. పెదవల్లారా, ఎందుకు స్నానం చేస్తున్నాను రా సింగరుడా. ఎందుకు వచ్చావు? మీ నాన్నగారు పంపారు, జున్ను పాలు ఉంటే కదా రాజుగారికి ఇమ్మన్నారు. సరేలే, స్నానం చేసే లోపు మంచి పాట పాడు. జై చిరంజీవా పాం 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 జగదేక వీరా జాంగ్ జాంగ్ జాంగ్. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ సూరా అంజని కుమారా. చల్లటి నీళ్లు పడుతుంటే దాయి దాయి దమ్మ పులికే కుందనాల బొమ్మ అని జిల్లమని పాట ఒకటి పాడొచ్చుగా. తప్పు, అలాంటి పాటలు పాడకూడదు, పాపం. పాపమా రే? వద్దు, ఏమైంది? వద్దు, వద్దు, అరుస్తున్నావేంటి? వద్దు వద్దు, చెప్పు ఏమైంది? ఏం జరిగింది? వద్దు వద్దు, ఇక్కడ వద్దు.
అయ్యో కట్టేసింది. పావుగచ్చింది. ఎంత పని అయిందో. ఏంట రాగాలు? ఏం పర్లేదులే, మందేశాను. గోల్ చేయకుండా పడుకునివ్వండి. లేచాక వేడి వేడి పాలివ్వండి. పద్దు ఎలా ఉందమ్మా? బాబు ఇదేంటి? మాట్లాడకుండా అలా గెంతుతావేంటే? అంజిగాడు కాదులేవే, నేనే మార్చాను. సమయానికి దేవుళ్ళ అంజిగాడు వచ్చి కాపాడాడు కాబట్టి బతికిపోయావే తల్లి, లేకపోతే ఈ పాటికి ప్రాణం పోయిండేది. ఏంటి పద్దు ఎలా ఉన్నా? థ్యాంక్స్ అంజీ. శ్రీ ఆంజనేయం. ఏంట్రా అంజీ 3 రోజుల నుంచి కనపడటం లేదేంటి? అచ్చమ్మతో నీళ్ళు తేవాలి, ఎటుకాయ మప్పలవరకు ఇవ్వాలి, గురువారి గుళ్ళు పూలు తేవాలి. అబ్బో ఎన్ని పనులు ఉన్నాయో. శ్రీ ఆంజనేయం. ఏంట్రా అంతా చూసేసి పారిపోతున్నావు? అయ్యో అంజయ్య, ఆడపిల్లనంతా చూసేసి మగాడివి నువ్వే అంత కంగారు పడుతుంటే ఇలా తిరగా. సాక్షాత్తు ఆడపిల్లను తప్పు మొగుడు తప్ప ఇంకెవరు చూడకూడదు. నువ్వంతా చూసేసి ఇక్కడ ఇక్కడ కొరికేసి మొత్తం నొక్కేసి మరి నాకెలా? అది పద్దు పాము కట్టేసింది కదా నా రోజు. చంపేస్తాను నిన్ను, వదలను. నువ్వే నా మెడలో తాళి కట్టేది. అందే స్వామి. ఏంట్రా తాళి కట్టలేదనుకో తోలు తీస్తా. ఏ అక్కడే ఉండు. చిక్కి ఆంజనేయం అంజీ ఆగరా. ఒరే అంజీ, మన ఆంజనేయ స్వామి 7 సముద్రాలు దూకాడు కదా. దూకాడు కదండి. దూకలేదా? సముద్రమే దూకలేదు, దూకలేడా? చెరువే దాటలేడు. తప్పండి, పాపండి, కలిపోతాయండి. దూకాడు కదండి కదా. మన ఆంజనేయ స్వామి 7 సముద్రాలు దూకాడని ఎదవనా కొడుకులు నమ్మాలంటే నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడు కనుక ఆ కాలువ దూకాలి. కాలువ అండి? కాలువ అంటారా? నువ్వు ఈ కాల దూకే చాలరా. దూకరా చూద్దాం. దూకరా పర్లేదు దూకు. మన బాస్ ఆంజనేయ స్వామి పరువు నీ చేతుల్లో ఉంది. ఏం చేస్తావు నీ ఇష్టం. జై శ్రీ ఆంజనేయ.
సరే సరే, సీతమ్మ తల్లి డ్యామ్ గురించి ఆ ఎమ్మెల్యేకి నువ్విచ్చిన స్ట్రోక్ సరిపోలేదు బ్రహ్మం. చాలా సైలెంట్గా మనకి తెలియకుండా కోర్టులో ఫైల్స్ కదుపుతున్నట్ట. హైదరాబాద్ నుంచి ఫోను. కొడుకు అరే టార్జన్ అండేసేరా. ఏంటి వేసేది? చేసిన దరిద్రాలు చాలవా? నేను వద్దన్నా వినకుండా దేవుళ్ళలాంటి ఆ ఇంజనీరు వాడి భార్యను నాతోనే చంపించావు. ఆ ఉసురు తలిగే మన అమ్మ నాన్న నిద్రలోనే పోయారు. బంగారం లాంటి నీ పిల్లలు ట్రాక్టర్ కింద పడి చచ్చారు. కొరివి దయ్యాలా బ్రతుకుతున్నాం. అయినా 10 ఊర్లకు పనికొచ్చే ఆ డ్యామ్ కడితే నీకొచ్చిన నష్టమేంటో నాకేం అర్థం కావడం లేదు. నష్టం కాదురా యదవా, నాశనం అయిపోతావురా. డ్యాములు కట్టి పంటలు పండి కడుపులు నిండి జేబులో చిల్లర జలజలమంటుంటే జనం మన మాట ఎందుకింటారా? జనం కడుపులు కాలుతుంటేనే మనలాంటి పొలిటికల్ లీడర్లు బతికుండేది. ఇప్పుడు ఎమ్మెల్యే గాడు సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి చేసి దానికి అప్పుడెప్పుడో సచ్చిన ఇంజనీర్ గాడి పేరు పెట్టేసి దాని పేరు చెప్పుకుంటూ ఈ ఎమ్మెల్యే గాడు సచ్చిందాకా ఎమ్మెల్యేగానే గెలుస్తూనే ఉంటాడు. అప్పుడు మనకేటి మిగులుద్ది? బొచ్చు. అందుకని ఈ ఎమ్మెల్యే అన్నయ్యను సంపక తప్పదు. నీ కర్మ. కరెక్టే బ్రహ్మం, కానీ ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి ఏం జరిగినా మనమే చేసేవనుకుంటారు. అంటే మనం సీన్లో ఉండకూడదు. మన చేతికి మట్టి అంటకుండా ఎమ్మెల్యే ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియకుండా సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా పని జరిపించాలి. అబ్బో, ఎలా? మన చేతికి మట్టంటకూడదంటే నాకు తెలిసి పని చెయ్యగలిగిన వాడొక్కడే ఉన్నాడు. సామి, బ్రహ్మ, శాతబడులతో మనిషిని చంపటం చాలా కష్టంరా. పిశాచకాలు సులువుగా మాట వినవురా. వికటిస్తే మన ప్రాణాలకే ముప్పురా బ్రహ్మం. అలా అనకండి సామి. ఎలాగైనా సరే ఆ ఎమ్మెల్యే బతుకుండకూడదు. డ్యామ్ జోలికి ఎవ్వడూ రాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. తప్పదా? ఎంత ఖర్చైనా. కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు. మంత్రాన్ని నమ్మినోడు మహమ్మారి నోట్లో పడతాడు. చరిత్ర చెప్పిందనయ్య. నేను పిలుస్తున్నాను. నా ప్రాణాలు ధారపోసైనా సరే ఆ సీతమ్మ తల్లి డ్యాం పూర్తి చేస్తాను. ఇదే నీ తప్పను. స్వీకరించు, ఆరగించు. ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్. చంద్రబాబు సోనియా గాంధీదే కాదే. ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలకి 294 మంది ఎమ్మెల్యేల్లో 293 మంది హాజరయ్యారంట. కలికాలం. మరి ఆ మిగతా ఒకడు ఎవడు ఏమైనట్రా? మనూరు ఎమ్మెల్యే బాబాయ్ హైదరాబాద్ వెళ్దామని గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడైనా బయలుదేరాడంట. మరి మధ్యలో ఏమైనా అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి ఏమైపోయాడు రాడు? కనపట్లేదంటే మా స్టేషన్ లో కూడా అదే అనుకుంటున్నారు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఆడిన బెమ్మనగాడే ఏదో చేసి ఆడికి ఇదేం పోయే కాలం.
మరి గుడి ముందు ఆ బోరింగ్ డ్రామా ఏంటి బాబాయ్? అదేరా మాయమైపోయిన ఎమ్మెల్యే కూడా బయటికి రాకుండా జనాలను ఐస్ కూలింగ్ చేసేసి బై ఎలక్షన్ రూట్ క్లియర్ చేసేసుకుంటున్నాడు బెమ్మనగోడు. అమ్మిడి తాస్తదియ్యా. కానీ రా కానీ 10 అడుగుల లోపల కొబ్బరి నీళ్ళు పడిపోవాలి. బోరేయిస్తుంటే నల్లటి పౌడర్ బయటపడిందని కాంట్రాక్టర్ చెప్తే అనుమానం వచ్చి టెస్ట్ చేయించా. ఫుల్ గ్రానైట్, నల్ల బంగారం. గుడి ముందు, గుడి కింద, గుడి చుట్టుపక్కల మొత్తం గ్రానైటే. అదో పక్షం ఎంత లేదన్నా ఓ 100 కోట్లు వస్తుంది. రామయ్య తండ్రి. అవును బ్రహ్మం. కష్టపడి జనం దగ్గర దొబ్బేసిన 5 కోట్లు ఎలక్షన్లో మళ్ళీ ఆ జనమే మింగేసి ఓట్లేలేదని దయతలచి ఇంత ఇస్తున్నావా తండ్రి? రాములోరి గుడి కింది సొమ్ము రాములోరిదవుద్ది గాని మనదెందుకు అవుద్ది? అయిద్దిలేరా. ఇదిగో లాయర్ అన్నయ్య, జనం గొడవ పెట్టకుండా దాన్ని తవ్వించేసే మార్గం చెప్పు. రాములోరి గుడి జోలికి వెళ్తున్నాడు, వీడికి ఏదో పోయే కాలం వచ్చింది. చెప్పన్నయ్యా. గుడికి వాస్తు దోషం ఉంది, అందుకే రాములోరి గుడి ఉన్న ఊళ్ళో మెట్లు కడగడానికి కూడా నీళ్లు లేవని ప్రచారం చెయ్యాలి. అప్పుడు మార్పుల పేరుతో గుడిని తవ్వేసినా లేకపోతే ఏకంగా పీకేసినా చెల్లిపోద్ది. కాకపోతే రాములోరికి పాలరాతి గుడి కట్టిస్తామని చెప్పాలి, అవసరమైతే కట్టించాలి. మనకొచ్చే దాంతో పోలిస్తే ఆ ఖర్చు నథింగ్. ఎలాగైనా గుడి అక్కడ ఉండటానికి వీల్లేదని ఆ జనం చేతే చెప్పించాలి. అంటే పవిత్రమైన దేవాలయం ముందు పరమ చండాలం జరగాలి. తీర్థ ప్రసాదాలు పంచిపెట్టవలసిన పవిత్రమైన ఈ దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి పాపాన్ని పంచిపెట్టి అపవిత్రం చేస్తారా? మహాపాపం రా, కళ్ళు పోతాయిరా. మనం ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా పంతులు గారు మన ప్రసాదం పెడతారు కదా, మన ప్రసాదం కూడా పెట్టండి రా. తప్పకండి, జరగండి, వదలండి, తప్పకండి. గురుగారు, గురుగారు దేవుడితో సమానం అండి. ఆనందండి కళ్ళు పోస్తారు, తప్పండి, మా పాపండి. అయ్యో ప్రసాదమండి, వదలండి, వద్దండి, పడిపోతండి, పడిపోతండి, పడిపోతండి. అయ్యో 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 గురుగారండి, పాపండి, పాపం. డబ్బు కొట్టు, కొట్రా డబ్బు, భలే కొడతావు కదా డబ్బు. బాబు లేకపోతే పొద్దున కలుపు
ఎదవా పంతులు గారి మీద కళ్ళు పోస్తావరా? గుడి ముందు కళ్ళు పాకేంట్రా నీ స్థలం ఆడిది, ఆడి బాబు ఆడికి ఇచ్చాడు. ఆడి స్థలంలో ఆడేం పెట్టుకోవాలో మనం ఎలా చెప్తాం? ఒకవేళ మనం చెప్పేవని తీసేసినా తాగే జనం ఊరుకోరు. నువ్వొండ్రా, అసలు సంగతి మర్చిపోయాను. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్ద సాములోని కలిశానని చెప్పాను కదా. మొహం చూడగానే ముందనక 30 జనముల గురించి చెప్పేస్తాడు మహానుభావుడు. నన్ను చూడగానే తిట్టకుండా తిట్టాడు. మీ ఊరికి వాస్తు దోషం ఉంది, అదేమిటో కాదు ఆ రాముల వారి గుడే, అందుకే మీ ఊళ్ళో వానలు కురవక పంటలు పండక కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. వెంటనే ఆ రాముల వారి గుడి అక్కడి నుంచి తీసేసి ఏ గోదావరి ఒడ్డునో ప్రతిష్ఠిస్తే మీ ఊరంతా హాయిగా ఉంటుందని నాతో చెప్పారు. అయ్యా ఈ గుడి సామాన్యమైన గుడి కాదయ్యా. మీరెన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించినా ఈ గుడి పవిత్రత రాదు. రాముల వారు సీతమ్మ వారు వనవాసం చేస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఈ స్థలానికి వచ్చారు. ఆ గుర్తుగా ఆనాటి భక్తుడు ఈ గుడి కట్టించాడు. ఇంత ప్రాచీనమైన చరిత్ర ఉన్న ఈ గుడిని తీసేయడం మహాపాపం. ఒకవేళ ఆ ఉద్దేశంతో కనుక మీరు ఈ గుడిని తీసేస్తే మహాప్రళయం సంభవించి ఊరంతా వల్లకాడైపోయి సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త అయ్యా, మీ కాలు పట్టుకుంటాను అయ్యా. ఈ గుడి జోలికి మాత్రం వెళ్తాయా? మీకు మంచిది కాదయ్యా, క్షేమం కాదయ్యా. అయ్యో, మీకు చెప్పేటంత టోని కాను పంతులు గారు. దేవునికి పలానా స్థలం అని రిజిస్ట్రేషన్ ఏముంది చెప్పండి? దేవుడు ఎక్కడ లేడు? గుళ్ళో ఉన్నాడు, తీర్థంలో ఉన్నాడు, శ్మశానంలో ఉన్నాడు, కళ్ళు సీసాలో ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. మీరే కదా ఎన్నోసార్లు శ్రీరామ పందిరిలో చెప్పారు. అందుకని నేను కట్టబోయే గుళ్ళో మీరే పూజలు చేయండి, నేను కాదంటేనే కదా. ఏమిటయ్యా రామచంద్ర, ఇంత ఘోరం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోయావు. నీ గుడి నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆయన వల్ల ఏమి అవ్వదు గురుగారు. అవునండి, సీతమ్మ తల్లి ఎత్తుకుపోతేనే ఏడుస్తూ తిరిగానండి ఆయన. పాపం నాకన్నా మాయకుడండి. ఆయన వల్ల ఏమీ అవ్వదండి. మా బాస్ చేయాల్సిందేనండి. సముద్రం దూకెళ్ళి మరి సీతమ్మ తల్లి జాడపట్టాడు కదండి, లంకనంతా తగలెట్టేశాడు కదండి. మరి వాళ్ళ రాముల గుడి జోలికి వస్తే ఊరుకుంటారేంటండి? గోప్ పగ కొడతాడండి. ఈ పాటికి బయలుదేరే ఉంటాడండి. అయినా మా ఆంజనేయ స్వామి ఉండగా మీరు రాములోకి భయం ఏంటండి? ఈ గుడి ఎక్కడికి పోదండి. మా బాగా వస్తాడండి, మా గుడిని కాపాడతాడండి. శ్రీ ఆంజనేయ. రాములోరి గుడికి ఎసరు పెట్టేవురా, కష్టంరా. మీ కాళ్ళకి దండం పెడతా స్వామి, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఏం చేసినా సరే ఆ రాములూరు గుడి లేచిపోవాలి స్వామి. దేవశక్తులను ఎదుర్కోవడం మన శక్తికి మించిన పనిరా. మామూలు పూజల వల్ల కాదురా, బలివ్వాలిరా. ఇచ్చేద్దాం స్వామి. ఎన్ని కోళ్ళు కావాలి, ఎన్ని మేకలు కావాలి, ఎన్ని గేదెలు కావాలి, ఏం కావాలో చెప్పండి. కోళ్ళు కాదురా, మనిషి. నరబల. అవునరా, అస్కలిత బ్రహ్మచారి, ఎన్నడూ అబద్ధం ఆడనివాడు, కుళ్ళు కుతంత్రాలు తెలియనివాడు, స్వచ్ఛమైన మగాడు. అలాంటివాడు కావాలిరా. స్వచ్ఛమైన మగాడా? ఈ రోజుల్లో మామూలు మనిషి దొరకడమే చాలా కష్టం స్వామి. స్వచ్ఛమైన మగాడంటే అందరూ మీలా ఉండర్రా, వెతకండిరా, దొరుకుతాడు.